Yeah.
తప్పేది లేదు. ఏడు బాడు కావాలి కట్టి అదేడు మేడలో పంపించిన నా చెల్లె అయ్యేది మేడలు వందనిపించిందానికి వదిలి సెల్లమ్మ ఉంటుంది ఆయన వల్ల మనము చెల్లె ఆడికి వెళ్ళిపోయే నా సెల్లే నా సెల్లే పంపించిన సెల్లమ్మ కళ్ళంపది నా భార్య సెలవు వెళ్ళిపోదు అంటే నీకు సులభం దొరుకుతుంది ఏనాడు చెప్పిండ్రు నాటి పిల్లలు ఇళ్ళకి వెళ్ళి సులభం తెచ్చుకుంటున్నా వసమ్మ ఎట్లా పోతున్నది మల్లెలు 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 ఒక్క అంజే దూకింది మరి ఏమన్నా నోరు అర్థం పెట్టుకొని మాట్లాడు. నోరు తప్పు మీ
నాలుగేదా ఆ, మరి ఊకిందంటే ఊకిందంటే ఏమది నీకెంత అర్థమవుతుంది? నాకు అన్నం రాదా దాని ఇంటి చెప్తే లెక్క అవు ఒక్క ఆడకట్టు సంతి నాగి నుండి సంఖ్య అన్నం అనుకో నాగి నుండి ఈ ఊళ్ళకే ఓటాడో బిడ్డ వారం కాకుండా వారం దాటిన కూడా ఉండవు ఒక్క సంతి ఆ, పోయిందే. ఏమది తొమ్మిది ఏమది పోవుడా? ఓ అక్క, ఈ పంచాయతీ పొద్దుగాల సరుకు 10,000 పెడితే నేను పంచాయతీ తగ్గిది ఓ పెద్ద అది వాళ్ళ తప్ప కాదు. అది జాగ్రత్త తప్పే జాగ్రత్త. జాగ్రత్త అయితే ఒక్క నా అమ్మ వచ్చి నాది అడిగింది ఏమదే నీకు అనుమానం ఏంటంటే, ఏమదే అడిగేది మాసాలు నీ బస్సులు నువ్వు అమ్ముకోవాలి అలో ఆ, దానికి నా ఆడకట్టు ఆ. అక్కలకు చెల్లెలకు ఆ. చేరమంటే ఆ. ఒకరికి చూపించి నా పైసలు ఖర్చు పెట్టుకొని కైకిలు పోయి నువ్వా? నడుపు కొనుక్కొని కైకిలు పోయి ఆ. సూదిపించి కోడి తెచ్చి ఆ. దాన్ని ఆకిలూకి దానికి అసలు కూడా దానికి కాకి. నువ్వా మరి నీ చేసిన మగమేనా చేసిన మొగదాకా నువ్వు చేసావు. సెల్లమ్మ ఆడకపోతే వరకు నాకు పొద్దున చాలా మాత్రం అవుతున్నది ఏడు బాగా సోయమ్మ చూడు. అవు ఎవరి గిరాకీ వచ్చినట్టు ఎప్పుడో పిలిచావు. గిరాకొచ్చింది గిరాకొచ్చినప్పుడు లక్ష్మీ లక్ష్మణ్ రంగాలు పెట్టాడు కాదు లెక్క. నేనేమని చెప్తున్నావు నీ గిరాకీ చూసుకుంటావా మకరా సంతి ఆనంద సంతి ఇలా సంతి మందిలో పడిపోతాం అట్లా కాదు ఇప్పుడు ఆలయాన్ని అలా కథ కష్టం లెక్క ఒకటి గిరాకీ ఇదే. లెక్క అయ్యో నేను 5,000 లెక్క ఏమని చెప్తున్నా లెక్కలేదమ్మా నేను ఏడుమాడ సుర అయితే సుర తీసుకుపోయి ఆదివాడు ఇచ్చినప్పుడు నీకు లెక్క అప్పేస్తా నీకు ఎరికేనా? అవు నువ్వే పొద్దుగల పోతే గ్రామంలో వీరప్పడి ఎత్తుగా పోషణ కట్టుకొని ఆడి వీళ్ళు అన్నులు నచ్చారు ఒక్క కంటి లేకుండా మొత్తం ఒక్క రొట్టె లేకుండా ఇంటికి 5-11 ఒక్క సుక్కలే అట్లా లేదు ఈతోడు అయ్యా బిడ్డ మరి లేదు అయితే ఇప్పుడు ఉన్నాను సురవతని లెక్కలేను లెక్కితే సురాకి చెప్తాము ఎక్కితే సురాడికి లెక్క అంటే ఆయన పెద్దవా ఆయన తీసుకున్నారా మన అడిగండి ఆ దాసరి ఆ చూస్తా అదిగో పడుకుంటా అయితే లెక్కితేనే సురవతావు లెక్క లేకపోతే సుర లేదంటారు అట్లా ఉన్నదా అయ్యయ్యో మరి లెక్క కావాలంటే బిడ్డ హాని కావాలా కలుగుతాను చెప్పి లెక్క లేదానికి ఈ బంగారు అంటే ఉదబెట్టుకొని సుర వచ్చి అంటే సుర తీసుకొని వెళ్ళిపోతా ఇంటికే పాపడ సన్న పైగా ఇంటికే బంగారు ఇంటికి నా దగ్గర ఉడుకు పెట్టి తీసుకోవాలంటారు బంగారు ఇంటికి తీసుకుంది సెల్లమ్మా ఇంటికి తీసుకుపోయి నా పెద్దలు పెడతా నా మూడు మస్కడ్ పోయి దుబాయ్ పోయి పెద్ద పెట్టేదాం చిన్న పెట్టే పెడతా ఇంటికి బంగారు ఇంటికి జాగ్రత్త అమ్మా ఈ ఇంటికి ఎప్పుడు చూడలేదు ఇక పెద్ద పెట్టె తీసి చిన్న పెట్టే పెడతా
చిన్న పెట్ట తీసి పెద్ద పెట్టె పెట్ట మరి ఇంకా అల్మారి తీసి చిన్న పెట్టె పెట్ట లాకులు నంబర్ చెప్పనా 9999999999 నా ఫోన్ పెరిగి ఉంది నిన్న ముచ్చుకూర పోయింది ఇలా ఫోన్ చేయగా పెరిగి ఇక్కడ ఆడు పెరిగి అందరు అది తోసు ఆ బొమ్మాయి ఆ నడుము రేపు పొద్దున అమ్మడు పోయింది నువ్వు నా బంగారు తీసుకొని పోయి దూరం బాగా అయ్యయ్యో మరి బంగారు ఎదిగే దాచిపెట్టి అయ్యయ్యో నా ఎదిగే కాపాది నా ఎదిగే గీత వాడినంటే తెల్లమ్మా తెల్లమ్మా నా ఎదిగే గీత పోయిందని చెప్పి నేను అడుగుతానన్నాడు అయ్యో రావేమే తెల్లమ్మా దమ్ముందా ఈ అటువంటి 96 మంది పోయారు ఆడేది కాదు నువ్వు ఆడే అచ్చం గారి పిడికెట్ మిసాలు పెట్టుకొని
వాళ్ళు వచ్చి కొడుక పోగుల కడిగి పెండాలకి ఎక్కడే కూడా కుదరబెట్టి కళ్ళు పోసి నన్ను చూసి కాదు కళ్ళు చూసి నా తాళ ఏముంది చూసి పైసలు లేక నా తాళ ఏముంది బంగారు కొనుక్కున్నాడు. నిన్ను చూసిపెట్టిరా అంటే నా ముఖం చూసా నా కింద చూసా ఏమదే మొగలు చూసి మీరంటే నా ముఖం అందం చూసా కింద అంటే కాళ్ళకు రెండు మట్టెలు ఉన్నాయి రెండు కాళ్ళు ఈ కాళ్ళు అవి కన్ను కనిపిస్తాయి. ఉన్నాయి ఉన్నాయి నా పండాల మొత్తం కత్తిరంటే బిడ్డ ఈ సాబర్ అంతేనా అంటే అనుమానం రాదా అవ్వా మరి మొగళ్ళు వచ్చి మంచి మంచి మహారాజులు వచ్చి మరి బంగారు కొనుక్కోపోవాలి నీ దగ్గర కుదరబెట్టిరా కసడు మహారాజులు వచ్చి కుదరబెట్టిన నాడు కూడా నీ బంగారు పోలేదు. ఊరికి భయపడలే ఊరికి అమ్మలే వాడు వచ్చిన కనుక ముప్పై వాడు అడగలేదు వాడికి ఇయ్యలేదు. వారికి కనుక ముప్పై అంతేనా అయితే వాడు ఉదయటి పెట్టాడు కానీ వాడు పైసలకి వెళ్ళలేక వాడు ఇష్ట పెట్టి పెట్టి కానీ మళ్ళీ వాడు రాలేదు. నువ్వు కూడా గంతే అంటవా? సరే మంచిగా చెప్పి జాగ్రత్త తెల్లని చెప్పి ఏడు పంట తీసుకొని నలవద్దు ఊరుబడికి వెళ్ళిందాయమ్మా అయ్యో నా తల్లి పదమ్మా నా కప్పుల ఎట్టిగా నా కప్పు సిద్ధమాయనా రోమాల వేయల ఎట్టిగా బాబే బాబే భయం ఎట్టిగా ఎట్టిగా లేకపోతే రావా తల్లి పావుతమ్మతోని మాట్లాడిపోతే ఓ బిడ్డ ఇంటికి కుదబెట్టి సురపాంతి తెచ్చినవా అని ఇవాళ మేలే గౌరవం కానీ చెల్లమ్మ సంగతి నేను చూస్తాను చెప్పి గౌరిసిన గౌరవ కార్యపడి లేకపోతే నల్లమోసారి కావాలని చెప్పి అప్పుడే ఇక్కడ మండాలు కట్టి హామీలు కట్టి అటువంటి వారి ఎట్లా నిండు అని అక్కడ గవిలో ఎనవాడగా వారి కళ్యాణి మేడల్లా వారి పిడికి కట్టి రకంగా సందుగా ఇంట మీద పెట్టినప్పుడు ఎంటికే ముందు ముందు పేరు పెట్టి పెడుతున్నదమ్మా ఒరేమో ఎడుగురు